సుప్రభాతమున ప్రాతస్మరణీయ అస్మదీయ గురుపాదపద్మం నిత్యల్లా ప్రవిష్ట పరమహంస కులచుడామణి శ్రీ శ్రీమద్ భక్తి వైభవం సద్గురు మహారాజ వారి అశోక అభయ పాదపద్మనకు భక్తి ప్రపత్తితో రెండు హస్తము జోడించి నమస్కరిస్తూ వారి అనుగ్రహాన్ని మరి కోరుతున్నాం. తదుపరి పరమారాధ్య పతిత పావన జగద్బంద్య పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ పరమ గురుదేవులు మొలవు పరమ గురుదేవులు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి శ్రీల ప్రభుపాదుల వారి అశోక అభయ పాద పద్మనకు బంధనం చేస్తూ వారి అనుగ్రహాన్ని మరి కోరుతున్నాం. భగవత స్మరణం లేనా దినమే కుదినము అని శాస్త్రములో చెప్పబడినది. సుదినం అంటే భగవంతుని గుణగణాన్ని కీర్తించినారు. భగవంతుడి యొక్క దివ్య నామ గుణము లీలా స్మరించిన దినమే సుదినం అని అంటారు. అంచేత చైతన్య మహాప్రభు అంటున్నారు दुर्देव हमार सेना में आदर ना होइल दयामय. మా దురాదృష్టం భగవంతుడు నామము నేను స్మరించలేకపోతున్నాను. దురాదృష్టం అంటే ఏ రోజు అశుభము, ఏ రోజు భగవత్ నామస్మరణం జరగలేదు ఆ రోజు దురాదృష్టమే అంట. అదృష్టవంతులు అంటే భగవత్ స్మరణం, భగవత్ దర్శనం, భగవత్ సత్సంగము ఏ రోజు మనకి లభించిందో ఆ రోజే అదృష్టం అని అదృష్టవంతుడు అయ్యా నువ్వు బృందావన వెళ్ళి వచ్చారు, లేకపోతే బద్రీనారాయణ వెళ్ళి వచ్చారు, రామేశ్వరం వెళ్ళి వచ్చారు, ద్వారకా వెళ్ళి వచ్చారు, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా అని అంటారు. అదృష్టం అంటే మన దృష్టిలో భగవంతుని దర్శనం కలగడమే అదృష్టం. ఎవరికి భగవత్ దర్శనం, తీర్థయాత్ర, భగవత్ నామ సంకీర్తనం, సత్సంగము, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు జరగలేదు, అదే దురాదృష్టము అని అంటారు. దురాదృష్టము భగవత్ ప్రసంగము ప్రసంగించినవాడు, ప్రసంగ శ్రవణం చేసినవాడు పరమ భాగ్యవంతుడు అని అన్నారు. భాగ్యే হইয়াছে একবার বিকশিয়া উন্নয়ন করি কৃষ্ণ দর্শন ছাড়ে দিব চিতের বিকার. పాటలు పాడుతున్నారు. భాగ్యే హొయ్యాచే ఒకవారు, ఈ జన్మానికి మాకు చాలు, మాకు కృష్ణ దర్శనం కలిగింది సార్. ఈ పాప నేత్రముతో భగవద్ దర్శనం ఎప్పుడు కలిగింది? మనకి పాప నేత్రం పోయింది, నేత్రం పవిత్రమైంది. నేత్రం ఎప్పుడు పవిత్రము?
భగవంతుని దర్శనం మాత్రమే. దర్శనే పవిత్ర కరై తుమారు. వైష్ణవులు చూసిన వెంటనే వైష్ణవుడి దర్శనే పవిత్ర కరై తుమారు. వెళుతూ వెళుతూ ఏదో వైష్ణవులు దర్శన ఇచ్చారు. దర్శనే పవిత్ర కరై తుమారు. ప్రభు, మీరు మాకు దర్శన ఇవ్వడమే కాదు, అది మా అదృష్టమే. కానీ మీరు దర్శనం ఇచ్చి మాకు పవిత్రం చేయించారట. వైష్ణవులు దర్శనం ఇస్తే పవిత్రం. వైష్ణవులు దర్శనం లేనది అది దురాదృష్టమే. ప్రపంచంలో అనేక లోకాలు అనేక మనుషులు కనిపిస్తారు. శుభం అమంగళం పరిణామం, ముఖము చూసి వెళ్ళాము అంతా మంగళమే జరిగింది అని అంటున్నారు. ముఖము దర్శనం చేసే అంత శుభమే మంగళమే అంచేత దర్శన పవిత్ర కరై తుమారము. వైష్ణవులకి దర్శనం చేసినామంటే అంత పవిత్ర. అంచేత వైష్ణవులు ఏం చేస్తున్నారు? వైష్ణవులు ఏమిటి? వైష్ణవులు చేసేది ఏమిటి? కథాగానం. కథాగానం, నాట్యం, గమనం, అపి వంశీ ప్రియ సఖీ చిదానంద జ్యోతి పరమపి తదా స్వాద్యమపి చ. భగవంతుడు కథ చెప్తూ పాట పాడినట్లే గానం. కథాగానం, నాట్యం, గమనం, వెళ్ళిన సమయానికి నృత్యం చేసినట్లాగా. అపి వంశీ ప్రియ సఖి, ఆ చెవు దగ్గరికిట మురళి శబ్దము వినిపడినట్లాగట. కథాగానం, నాట్యం, గమనం, అపి వంశీ ప్రియ సఖి. ఇప్పుడే ద్వాపర యుగంలో కృష్ణుడు బృందావనంలో గోచారణం చేసి మొదటి బాధను చేసినట్లాగా వినపడుతుంది. ఇప్పటికే బృందావనం అని వెళ్ళి అనేక వనాలు ఉన్నారు. గోకులం, మధువనం. అక్కడ మధువనాల్లో ఒకసారి పులి కనిపించారు. అంతే భక్తులకి పులి ఏం చేస్తారు? భక్తులకి పులి ఏం చేయలేదు. పులి రజోగుణం తమోగుణమైన ఆహారం తినడని. మనలో రజగుణం తమోగుణం భగవత నామస్మరణ చేసిన సనికి వెళ్ళిపోతుంది. అప్పుడు రజగుణం తమోగుణం ఉంది. దివ్యత్ బృందారణ్య కల్పతరు మాధవ్ శ్రీమద్ రత్నాగార సింహాసనస్థౌ శ్రీ శ్రీ రాధా శ్రీల గోవింద దేవో భ్రష్టాళి శబ్దమానం. భక్తుడు బృందావన ప్రదక్షిణం చేసిన సనికి రత్నాగారం. రత్నము ఖచ్చితము అంటే నిర్మించి పడిన రత్నముతో సింహాసనములో రాధాకృష్ణుడు ఎదురు కూర్చుని ఉన్నారుట. అట్లాగా దర్శనం భక్తులకి. శ్రీ శ్రీ రాధాకృష్ణ ఈ విధంగా దర్శనము భక్తుడికి మనసులో దర్శనం కలుగుతుంది. ఈ జగత్తంలో ఉన్న మనందరికీ జడచక్షువు కదా. జడచక్షుల జడవస్తుని చూడాలి తప్ప నిత్య వస్తు శాశ్వతమైన దివ్యమైన వస్తుని దర్శనం కలుగుతుంది. దివ్యదు బృందారణ్య కల్పద్రుమాన్. బృందావనమే దివ్యము. దాంట్లో సింహాసనం రాధాకృష్ణుడు కూర్చున్న సింహాసనమే ఇంకా దివ్యము.
గురువు కూర్చున్న స్థానంలో గురువు గారు లేనా సరే అక్కడ నమస్కరిస్తున్నారు, ఇక్కడ గురువు గారు కూర్చుంటున్నారు అని. అలాగే కృష్ణుడు ఒకవేళ భక్తుడికి దర్శనం లేనా సరే ఇక్కడ ఇప్పుడు రాధాకృష్ణుడికి కళ్యాణం జరిగింది బ్రహ్మదేవుడు వచ్చి. అది ఎక్కడ? అది కామ్యవనము, భాండిర వనం. అంచేత ఆ భాండిర వనంలో మీరు ఇక్కడ నందగాం పరిక్రమ చేసి నంద మహారాజు గారు పెద్ద కొండ పైన కట్టారు ఆ ఇల్లు, మెట్లు ఎక్కి ఎక్కి వెళ్ళాలి. ఎంచేత అంటే రాక్షసులు మారు భేసలముతో అనేక రాక్షసులు తిరుగుతున్నారు. రాక్షస ఉపద్రవము ఎక్కువ. నంద మహారాజు యశోదమ్మ అమ్మ మాట్లాడారు ఏమంటే ఇక్కడ రాక్షస ఉపద్రవం ఎక్కువ జరుగుతుంది, ఇంకా ఈ ఏరియాలో ఉండకూడదు, ఎప్పుడు పిల్లలు వద్దు అంటే బయటికి ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు కృష్ణ బలరాములు అంటే ఈ స్థానమే త్యజించి విడిచిపెట్టి మనం ఇంకొక స్థానానికి వెళ్ళిపోతామని నంద మహారాజ్ యశోద ఇలా మాట్లాడారు. బాబు ఎప్పుడు ఏమిటి అవుతుంది చెప్పలేము, మన అదృష్టానికి మన బిడ్డ మనకి కలిగింది బట్టి ఈ బిడ్డని ఎలాగైనా సరే రక్షించడమే పోషించడమే మన బాధ్యత అని చెప్పిట ఇద్దరు పుణ్య దంపతులు యశోదామాత నంద మహారాజు గారు మాట్లాడి గోకుల వనం అక్కడ గోకుల పట్టణం నుంచి ఇక్కడ నందగ్రామానికి వచ్చేసారు. అన్ని సామాను కౌడితో సామాను భుజం మీద కృష్ణుడిని కూర్చోపెట్టి బలరాముని కూడా యశోదామ్మ తీసుకుంటూ అందరూ సామాన్లు డోలు డుక్కులు అన్నీ మొత్తం పట్టుకుని సంసారంతో పాటు నందగ్రామానికి వచ్చేసి అక్కడ నందుడు వచ్చి నివేశించిన బట్టి నందగ్రామం అయింది. అప్పుడు ఏమి గ్రామం అప్పుడు ఉండేది కాదు, కొండ అడవి అంతా ఉండేది. కానీ ఇది నిరాపద స్థానం అని భావిస్తూ కొండ చాలా ఎత్తుగా ఉంది, దాని పైన వెళ్ళి మనం ఇల్లు కట్టుకుంటామా? కృష్ణ బలరాముని దృష్టిలో పెట్టుకుంటూ పైకి రాలేరు ఏ రాక్షసులు అయినా సరే. ఇది అనుకూలమైన వాతావరణంగా ఉంది. ఇక్కడ నందమహారాజు అక్కడ గుడి కట్టడమే, కృష్ణ బలరాముడిని అక్కడ మేపడానికి నిత్య నివాసం చేసి అక్కడ ఉన్నారు. అయినా సరే రాక్షస భయం. కానీ అక్కడ నందగ్రామం ఆ కొండపైన గృహము నిర్మించినా సరే ఆ కొండ నుంచి అక్కడ ఏ వనం అది బండీర వనమా? కృష్ణుడికి పెళ్లి జరిగింది అక్కడ. కృష్ణుడు అక్కడ గోచారణం చేయడానికి వచ్చేవారు ఆయన. అప్పుడే రాధాకృష్ణుడు మిలనంతో బ్రహ్మదేవుడు వచ్చి కళ్యాణం చేయించారు. ఈ కొండ పైన ఉంటే అది కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. కొండపైన మనం తిరుగుతూ కృష్ణ బలరాముని దర్శనం చేసి ఎంచేత బృందావనంలో ఇలాగ వన విహారం చేసు వన నివాసం చేసు వనంలో ఏ ఒక్క వనంలో ఉంటారు. ఎక్కడ ఉన్నారు? నేను కామ్యవనంలో ఉన్నాను, నేను గోకుల మహావనంలో. ఈ సాధులు కలిస్తే బాబా కిధర్ ठहरिए किधर ठहरा है? मैं काम्यवन से आ रहा हूँ, पलना वनों నుంచి ఉన్నా అక్కడ ఉంటున్నాం. माधुकरी कैसे है? अच्छा है, वो दे देगा राधा रानी, कैसे भी 2 रोटी हो जाएगा. ఇప్పుడు సాధులు అందరూ వెళితే ఎవరికి ఆశించి ఎక్కడ సిటీలో ఉండడమే కాదు, మధుర లేకపోతే బృందావనం లేకపోతే ఎక్కడ గోపు
అది భజన సాధన కృష్ణుడు లీలా చేసిన స్థానములో వెళ్ళి ఉంటారు. ఎంచేత అంటే శనిల ఆ నీడ చూడడానికి, ఆ లీల చూస్తారు. కృష్ణుడు ఇక్కడ ఉంటూ ఉంటూ ఎప్పుడైనా సరే ఒకసారి విహరించడానికి వచ్చిన శనికి మా కంటికి కనిపిస్తారు అని. ఆ పుణ్యస్థలం అంత స్థానం కూడా కృష్ణుడు లీల చేసిన, అది విహరించిన స్థానం పవిత్రం బట్టి అక్కడ భగవత్ లీలాన్ని స్మరించి బండిరవనం, కేశవనం ఎన్నో వనాలు 12, 24 వనాలు అక్కడ ఉంది. బట్టి ఏదో కేదారంలో ఉన్నాను, బద్రీలో ఉన్నాను. కేదార్నాథ్, బద్రీనాథ్ కూడా ఉంది బృందావనం. అంత భజన స్థాళి అంటే కృష్ణుడు భోజనం చేసి మధ్యాహ్నం సమయం అయితే అది పెట్టుకుని తల్లి తండ్రి ఇచ్చిన వస్తువు తినడం. ఇప్పటికే రాతితో భజన స్థాళి, రాయితో ఒక పళ్ళెం తయారై ఉంది రాయితో. ఆ భజన స్థాళి మీరు ఇప్పుడైతే ఈరోజు ఎక్కడ ప్రోగ్రాం చూడని భజన స్థాళి కొండపైకి వెళ్తే కృష్ణుడు కూర్చుని తిన్నారు భజన. ఆ పాత్రం గిన్నెలు అంతా రాయితో నిర్మించి ఉంది. అంచేత ఇవన్నీ భగవంతుడు ఇటువంటికి పుణ్యం స్థానం అంతా పవిత్రము చేసి అక్కడ లీల చేసిన, ఎక్కడ ఆవు మేపుతూ అక్కడికి రాక్షస రూపంతో వచ్చి అందరూ గోవుల్ని తినడమే, గోపాల బాలకుల పైన చంపడానికి రావడమే, అటువంటి స్థానం అన్నీ ఉంది. అది బృందావన ప్రదక్షిణం అంటే ఆ లీల అంతా స్మరించడని. సలీల అటువంటి లీల విన్న వలన మన చెవులో అటువంటి లీలా స్థానం తాలూకా మహిమ మహత్వం పడిన వలన మనం పవిత్రమైపోతాం. అక్కడ విహరించిన వలన, తిరిగిన వలన, నివేశించిన వలన పవిత్రమైపోతాం. ఎంచేత అంటే భగవంతుడు అక్కడ విహరించి నివేశించి లీలా చేసిన స్థానమే. భగవంతుడు ఎక్కడ ఉంటారో అక్కడ మీరు కాదు, నేను కాదు, 33 కోటి దేవతలు అక్కడికి వెళ్ళి ఉంటారు భగవత్ దర్శనానికి. గోకుళపట్నాలు నంద మహారాజు ఇల్లు, ఆ గృహం దగ్గరికి ఎవరు వెళ్ళలేదు, అందరూ వెళ్ళారు. మహాదేవులు వారు వెళ్ళారు, బ్రహ్మదేవుడు వెళ్ళారు, ఇంద్రాది చంద్రాది దేవతలు అందరూ కూడా అక్కడ భూమిలో పదార్పణం చేసి ధన్యము పవిత్రమని అనుకున్నవాడు. కృష్ణ దర్శనం కోటి బ్రహ్మాండ నాయకుడు. అలాగే మనం ఇప్పుడు కార్తీక నెలలో బ్రజమండల పరిక్రమ అని అంటారు. బ్రజమండల పరిక్రమ అంటే బస్సులు కారుతో చేయడమే. నడలేనవాడు కొంతమంది కారుతో తిరుగుతారు, కొంతమంది బస్సులు తీసుకొని 500, 400, 1000 మంది. కొంతమంది బస్సు లేదు, కారు లేదు, నడిచి. హరే కృష్ణ స్వామి, నడిచి వెళ్తారు. నమో నారాయణ. నడిచి వెళ్ళడమే కొంతమంది. ఇప్పుడు మనం సంధ్యా మాతాజీ 84 కోసం నడిచి అంటే రోజు 15 కిలోమీటర్లు నడాలి. 15 కిలోమీటర్లు. పొద్దున 8 గంటలకి భోజనం పెట్టేస్తారు. అక్కడ తినేసి అక్కడి నుంచి నడక 15 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు అయిన వరకు నడిపిస్తారు. నడిపించి అక్కడ వదిలేస్తారు. అక్కడ వాళ్ళకి
టెంట్ కట్టేసి ఉంటారు. ఆ టెంట్లో నంబరింగ్ ఇస్తారు, ఆ నంబరంలో వెళ్ళిపోవడమే, ఆ టెంట్లో రూమ్లో ఉండడం. అక్కడ ఆ రోజు రాత్రి విశ్రాంతి. అక్కడ భోజనాలు పొద్దున 8 గంటకి, సాయంకాలం ఇంకా 4 గంటకి పెట్టేస్తారు. అలాగ 4 గంటకి తినేస్తారు. నడిచి ఉంటారు బట్టి పాదం అంతా నిప్పుగా ఉంటుంది బట్టి అక్కడ విశ్రాంతి. పొద్దున ఇంకా లేచి కాలకృత్యాలు చేసి స్నానము అన్నీ హారతి మంగళహారతి దర్శనం చేస్తారు. నిత్య నియమాలతో 8 గంటకి భోజనం గంట కట్టేస్తారు. అందరూ పరిగెట్టి కంచం పట్టుకుని అక్కడ పరిగెట్టి వెళ్ళిపోవాలి. ప్రశాంతిగా వచ్చేసి తినేస్తూ ఒక అరగంట సేపు విశ్రాంతి తీసుకుంటూ చలో బయలుదేరుతారు. నడుస్తారు. 9, 10, 11, 1 గంట, 2 గంట, 3 గంట, 4 గంట అక్కడ ఆపేస్తారు. అంచేత రోజు లెక్కట 15 కిలోమీటర్లు రోజు నడిస్తే నెల రోజులు పూర్తిగా బ్రజమండల పరిక్రమ పూర్తి అవుతుంది. అయితే 30 రోజులు కదా ఇది. 30, 15 ఎంత? 450 బ్రజమండల ప్రదక్షిణ 450 కిలోమీటర్లు. అది నెల రోజులు పూర్తి చేయాలి. రేపు ఇవాళది పూర్తి అయిపోయి ఇవాళ పూర్తి చేసేస్తారు. రేపు అందరూ సమావేశమై ఏదో పిక్నిక్లుగా ఏర్పాటు చేసి ఎవరు మనసులో కష్టం రాలేక, ఎవరు బాధపడలేక అందరూ చెప్పేస్తారు. ఇంకా కృష్ణానుగ్రహం ఉంటే వచ్చిన సంవత్సరాన్ని కలుపుతామని రాధే రాధే అని చెప్పేసి ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇది బ్రజమండల పరిక్రమ. సుదినము అదృష్టపరులు, సౌభాగ్యులు, ఉత్తమ భాగ్యం కలిగిన వాళ్ళు భాగ్యం హయచేకవా పాట పాడుతున్నారు చూసారా. బృందావన రమ్యస్థాన దివ్య చింతామణి ధామ. ఈ దివ్య చింతామణి ధామం ప్రదక్షిణ చేయడానికి భాగ్యంలో ఉంటేగా ఇది లభిస్తుంది. భావం అంటే భావ ఉద్దీపన. మనం ఇప్పుడు ఎలాగ విశాఖ సిటీలో ఉన్నామంటే మనకి సిటీలో మనం ఉన్నామని మన భావన. సిటీలో అన్ని విధంగా దొరుకుతాయి, మంచిది అని. పల్లెటూరులో ఏమంటున్నారు, ఏదో మంచి చెడ్డ కొనాలి చేయాలి, ఆరోగ్యపరంగా మనం వెళ్ళాలంటే సిటీకి వెళ్ళాలి అని అంటారు. మీరు సిటీలో ఉండండి, పల్లెటూరులో ఉండండి. భజన సాధన కీర్తన ఎక్కడ ఉంటుంది? అదే బృందావనం. ఎక్కడ ఉండండి, సిటీలో ఉంటే భజన సాధన చేయలేక అందరూ పెద్దవాళ్ళతో కలిసి వాళ్ళతో పాటు ఎక్కడికి ఇప్పుడు ఏంటి ఉంది, అందరూ క్లబ్. సిటీలో అంతా ఇక్కడ ఇప్పుడు వరల్డ్ క్లబ్ ఉంది కదా. క్లబ్ అంటే క్లబ్లో అర్థం ఏంటి అని ఇంగ్లీష్లో క్లబ్ అంటారు, తెలుగులో సమావేశం. ఎవరు సమావేశం? డబ్బులు ఉన్నవాళ్ళే. మనం వెళ్తే అక్కడ నో అలౌ. క్లబ్ ఏం చేద్దా, మీరు వెళ్తూ మీకు కావలసిన వస్తువు అంతా అక్కడికి తీసుకెళ్తారు. లేకపోతే రప్పించారు ఉంటారు ఎట్లండి. దాని గురించి అన్ని రకాలు కూడా క్లబ్కి, లేడీస్లు కూడా ఈరోజు క్లబ్కి వెళ్తున్నారు. పురుషులు కాదు,
స్త్రీలు కూడా క్లబ్ అంటే క్లబ్లో ఏంటంటే నలుగురు కలుస్తారు కదా, వస్తారు కదా, నలుగురికి ఉన్న ఆచార వ్యవహారం మన దగ్గర నేర్చుకోవాలి. 2 సర్కిల్ బాయ్, హలో అని అంటారు. అంటే హ్యాపీ ఓకే అని అంటారు. హ్యాపీ అంటే అక్కడ క్లబ్లో సిగరెట్, సారా, బ్రాండీ, ఏదో పశుపక్షాది హింస ఆ జంతుని చంపి తినడమే, ఏదో లేడీస్తో పాటు అనాచార, భ్రష్టాచారం, వ్యభిచారం మాటలే అక్కడ క్లబ్. అక్కడ ఆ స్థానం పేరు క్లబ్. మీకు క్లబ్ అంటే కళ అంటే నలుపు. అక్కడికి వెళ్తే నీ మనిషి అంతా నలుపు అయిపోతుంది. మంచి మనిషి ఉన్నా సరే నీకు మంచిది అక్కడ ఎప్పుడు జరుగుతుంది. మంచి ఎక్కడ వచ్చారు డ్యాన్సులు, పడిన క్లబ్లో పడిన డ్యాన్స్ ప్రోగ్రామ్ అని అంటారు. దగ్గర బ్రాండీ చేసా ఉంచుకొని తాగుతారు, క్లబ్లో చూస్తారు, మాట్లాడుతారు. అక్కడికి వెళ్ళిన వెంటనే అందరూ బాయ్ ఫ్రెండ్. అంచేత దురాదృష్టం, దుర్దేవము అటువంటి స్థానానికి మనం వెళ్ళడం. అంచేత మనకి ఎక్కడ వెళ్తాం మనం? ప్రసంగం, భగవత ప్రసంగం ఎక్కడ ఉంటుందో అక్కడి చోటుకి వెళ్తాం. మొన్న ఎవరు వచ్చారు? ఏ స్వామి వచ్చారు, లేకపోతే ఏ బాబా వచ్చారు, లేకపోతే ఏ హరిదాస్ వచ్చారు. అక్కడ కథా ప్రసంగం జరుగుతుంది. అంటే రామాయణం, భాగవతం, భగవద్గీత. మనం అందరూ కూడా వెళ్తున్నాం. ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా వినడానికి వెళ్ళిన వాళ్ళకి ప్రసాదం కూడా ఇస్తారు. త్రాగిన వస్తువు కూడా అందిస్తారు. అన్న కథ స్పష్టంగా కూర్చోడానికి టెంటులు, గదులు అని ఏర్పాటు చేసి వాళ్ళకి పుణ్యం కలుగుతుంది. అని పుణ్యమైన కథ, పుణ్యమైన వాతావరణం, సత్సంగం అక్కడ ఏర్పాటు ఉంటుంది. ఇదే విధంగా బృందావనంలో ప్రసంగం ఎక్కడ చూస్తే అక్కడ ఒక్కొక్కసారి ప్రసంగం. ఎప్పుడు 365 రోజులు ఎక్కడో ప్రసంగమే ఉంటే ఉంటుంది. మనం తిండికి అంటారా మిగిలిలో ఎక్కడైనా సరే భండారా, ఎక్కడైనా సరే ఫ్రీగా బాబా అయ్యి పిలిచి మీకు భోజనం పెట్టినేస్తాను. ఎంచేత ప్రసంగం అక్కడ సత్సంగమే. భగవంతుడు తాలూకా గుణగణాలు కీర్తి. గోకులం మహావనంలో ఈరోజు భాగవత కథ ఉంది. ఎవరిది? పొన్న మహారాజు గారి పేరు సంపాదించి ఉన్న మహారాజులందరికి పిలిపించి కథ చేస్తారు గోకులం మహావనంలో. అక్కడ మహాప్రభు కృష్ణులు లీలా చేసి ఉన్నారు. గోకులం మహావనంలో భాగవతంలో ప్రసంగిస్తూ విషయాలు, స్థాన మహత్వం, స్థల మహత్వం, అక్కడ లీలా మహత్వం అంతా కూడా వర్ణించడం జరుగుతుంది. ఇట్లాగా 365 రోజులు అక్కడ మాకు కళాపాతం అయిపోతుంది. ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వడానికి లేదు. సాధులు కూడా అక్కడ బండారం పడుతుందో అక్కడ వెళ్ళి తినేస్తారు. సేట్లు మంచి మంచి వస్తువులు, మిఠాయి, లడ్డు, జిలాబీ, ఇది పూరి, కొచ్చవుడి, సబ్జీ అన్ని పెడతారు. ఈ సాధులందరూ తిని బలిసిపోతారు. తిని కూడా బలిసిపోతారు. అంచేత సాధులు మధ్యలో సాధువు సావధానాన్ని ఉంది భోజనం చేసిన ముందు. అంచేత సాధువు సావధానం. బాగా జరిగింది అని బాగా మింగేయకూడదు, తినకూడదు.
అధ్యాహారం చేయకూడదు, ప్రజలు 10 మంది కలిసి ఎక్కువసేపు మాట్లాడు. అది ఏం చేయాలి అంటే వాడు కూడా భండారం ఫ్రీగా దొరుకుతుంది అని, మంచి మంచి పదార్థాలు దొరుకుతుంది అని తినేసి బలిసిపోయి ఉంటారు, పడుకుంటారు. అక్కడ పేన అక్కర్లేదు, చల్లగా గాలి వస్తుంది, పడుకుంటారు. అలాగా చేసిన వాళ్ళన్నా సాధులే తెలుసుకుంటారు, అరే ఎవరు ఇచ్చేస్తున్నారా, ఎవరు సేటు బోల్డు పాపం చేసి సంపాదించారు, పాపం పోగొట్టడానికి ఇక్కడ వచ్చి దాన ధర్మాలు చేస్తున్నారు, రకరకాల పదార్థాలు ఇస్తున్నారు, తినడం ఏంటి? ఆ పాపం అంతా మన దగ్గరికి వస్తుంది. మనం భగవత్ కథ వింటేగా పాపం వదులుతుంది. లేదు అనుకోండి, బృందావన ప్రదక్షిణం చేస్తే కాదు. గోవర్ధన పరిక్రమ అంటే ఏ వనానికి ఆ వన పరిక్రమ ఉంది, ఎక్కడికే అక్కడే ఉంది. గోవర్ధన పరిక్రమ అంటే అక్కడికి ఎక్కువ మంది సేట్లు వెళ్తారు. పంజాబ్, హర్యానా అటువంటి ధనిక వర్గులు అందరూ వెళ్తారు. వాళ్ళందరూ నడలేరు. మీరు వెళ్తే కనిపిస్తుంది, మీకు చూస్తారు, వాళ్ళు కదిలిపోతారు. ఎలాగైనా సరే గోవర్ధన మహారాజ్ ఇది ఎక్కడే వెళ్ళినా సరే ఈ టైపులో ఎక్కడ అదే మైకలో మీకు వినపడుతుంది. అది విని విని మహారాజుకి ప్రదక్షిణం చేస్తారు. వాడు ఏంటి అంటారు, భగవంతుడు రాధారాణి కృష్ణుడు దయాలతో భగవంతుడు ఏదో ప్రదక్షిణ అయిపోయింది, ఇక్కడ భండారం నేనే ఇస్తాను, ఏ రోజు గోవర్ధన పరిక్రమ పూర్తి అయిపోతుంది అతని భండారం ఇస్తారు. అది ఆరోగ్యం బాగుపడిపోతుంది. ఇప్పుడు 1 రోజులు మీరు ఇక్కడ ప్రదక్షిణం చేస్తున్నారు, ఇప్పుడు 1 రోజులు నగర సంకీర్తనం చేశారు, అందరికీ హ్యాపీగా ఉంటుంది. ఏం చెప్తా అంటే మొత్తుగా బతుకంగా ఇంట్లో పడుకున్న వాళ్ళకి కొద్దిగా ఏదో అనారోగ్యం ఫీల్ అయినా సరికి 1 రోజు నగర సంకీర్తనం చేయడం వల్ల మీకు కూడా ఆరోగ్యం బాగుంటుంది. నేనే ఫీల్ అవుతున్నాను. అంత సాధులు ధనిక వర్గులు ఇచ్చిన వస్తు పాపధనం కూడా తిని లావు అయిపోతే ఆ పాపాలు ఎందరి దగ్గరికి వెళ్ళినా సరే ఈ అందరూ ఏం చేస్తారు, इधर गया बाबा, कल दर्शन नहीं है, इधर गया, परिक्रमा गया था, परिक्रमा बस ఎక్కడికి వెళ్ళారు, నిన్న రాలేదు, थोड़े పరిక్రమ నికలి పరిక్రమ చేయడానికి వెళ్ళామంటే అంటే అక్కడ మొత్తం ఇంకా డాక్టర్ దగ్గరికి కాదు, బద్ధకం ఉంటుంది, నడలేకపోతున్నాము, అజీర్ణంగా ఉంది, విరచనాలు పట్టేసింది అనేది డాక్టర్ అక్కడ. మీరు నడిచి వెళ్ళిపోతారు అనుకో, సకల వ్యాధులు తొలగిపోతుంది. అక్కడ ఒకటి ప్రసంగము వినడమే, భగవంతుడిని లీలాస్థానం నేత్రంలో చూడడమే, ఎవరికి తిండి తిప్పులు దొరకలేదు ఫుల్లుగా వెళ్ళి భండారంలో తినడమే. ఇంకా ఆరోగ్యము కొద్దిగా బలిసిపోయి ఆలస్యత వస్తే పరిక్రమ మొదలు మెడిసిన్గా అక్కడ ఉంది. అంచేత అక్కడ ఏం చెప్తున్నారు, కథాగానం, నాట్యం గమనం, అపి వంశీ ప్రియ సఖి చిదానంద జ్యోతి పరమపి తదాస్వాదమపి సజత్ర కిరాంతి స్రవతి సురభి సురభి అంటే ఆవు. ఇప్పటికే నంద మహారాజు గారికి 9 లక్షల ఆవులు ఉందే, 9 లక్షల ఆవులే. అవును, వాళ్ళకి గోపాలు అందరూ ఆవులు పాలు పిచ్చుకున్న దానికి మొట్టమొదట రొమ్ము భూమిలో వదిలేస్తారు.
అలాగా మొదట రూము భూమిలో దినాశయానికి 9 లక్షలు ఆవు. ఈ అన్నిటికీ మొట్టమొదట రూము వదిలితే ఒక నదీలాగా ప్రవాహం ఒకటి స్రోతం ప్రవాహించి అంత పాలేరి యమునా నదిలో కలిసి ఎక్కడ ఉన్నా తాలూకా పాలు. ఎంత ఈ అన్ని రూపాలు ఈ అన్ని నీళ్ళను చూసి ఒక్కొక్కసారి కృష్ణుడికి పాలు సరిగా టైంకి అందలేనా సరే కృష్ణుడికి తెలుసు. ఆవు దగ్గరికి వెళ్తారు, దా 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 అని చేసి మొత్తము ఆవులు ఉంటే అంతా కూడా బాగా పామేసి రూము కింద అది కూర్చుంటారు పొదల దగ్గర. అది తన్నావు కూడా నన్ను కొంతసేపు వరకు ఆదరిస్తారు. కృష్ణుడు ఆదరిస్తే ఇంకా గోవుల కృష్ణ శ్రీయంగ స్పర్శపడన గోవులు అంత రెండుకులు లేచిపోతుంట పులకరించిపోతుంది శరీరమే. కృష్ణుడికి ఆవులు అందరూ నాకుతారు అండి. కృష్ణుడు శరీరంలో ఉన్న కృష్ణుడు శరీరం కూడా మేకడ పాలు తినేసి మేతగా ఉండేది. ఆ స్మెల్ మంచిది, నెయ్యి స్మెల్. ఆవులు నాకడమే కృష్ణుడు నాకేది. ఎక్కువ ఆకలి వస్తే రొమ్ము దగ్గర పదుపు దగ్గర కూర్చుంది తాగడ. పిండితే ఎంత పాలు ఇప్పుడు కృష్ణుడు స్వయంగా తింటే చాలా ఆనందంగా ఆవులు కాలు ఎత్తి పాలు కృష్ణుడు గురించి. అలాగే గోపికలు తాలూకా ఇంటిలో గోవులే ఉంటుంది. వాళ్ళందరికీ ఇదే కదా పాలు మజ్జిగ ఇదే ప్రతి ఇంట్లో ఉండేది. కృష్ణుడు ఒకవేళ ఎవరు ఇంటికి వెళ్తారంటే మొట్టమొదటి ఆ దూడని తీసి ఉంటారు. లేకపోతే చిన్న దూడ కట్టేసి ఉంటుంది. పాపం అమ్మా అంతే కృష్ణుడు తట్టుకోలేరు పాపం. ఆఖరి వచ్చి ఇప్పుడు వరకు ఆవుల్ని వదలలేదు, దూడని వదలలేదు, ఇప్పేసి వచ్చేస్తారు. ఈ రకంగా కృష్ణుడు లీలా చేస్తూ ఇది కోను భాగ్యవాన్ దెక్కివారి పాయ. అందరికీ లీలా స్మృతి అవదు. అందరూ ఇట్లాగా చేయడానికి అందరూ చూడలేరు. ఎవరు దృష్టిలో పడతారు. ఎవరు మిక్కిలమైన భక్తులు అయి ఉంటారు అనుకో అతని దృష్టిలో పడి ఉంటారు. ఎవరు ఇంట్లో గోపిక ఇంటికి దమనించి ఇతనే వెళ్ళి దూడకూడమే, ఇతనే పాలు లాగి తాగడమే ఇవన్నీ ఎవరు చూస్తారు? భక్తుడే, ఆత్మీయ భక్తులు. కృష్ణుడికి ఇంటిమెంట్ ఫ్రెండ్. లేకపోతే అందరూ ఎప్పుడు పిలుస్తున్నారు, రండి మీరు రండి అండి ఒకసారి ఎవరు వెళ్తారు అనేది. కానీ గోపికలు మనసులో తలుచుకుంటే మంచిది. వాళ్ళ ఇంట్లో వెళ్ళి పాలు తాగారు అంటున్నారు, మెన్న దమిలించారు అన్నారు, రొమ్ముతో పాలు దూడ విడిచిపెట్టేశారు అన్నారు. మా ఇంటి వైపున ఎప్పుడు కృష్ణుడు రారే, రేపుకి అక్కడ హాజరు. తలుచుకుంటే ఏమిటి భావే హృదయ భవన్. హృదయములో మీరు భావన చేస్తే చాలు, కృష్ణుడు మీ ఇంటికి హాజరు అయిపోతారు. మీరు పిల్లకల్లా లెటర్ రాయకల్లా, ఎవరి ద్వారా ఖబర్ ఇవ్వాలక్కల. భక్తులు గోపికలు కృష్ణుడిని తలుచుకున్న వెంటనే కృష్ణుడు వెళ్ళి ఆయన దగ్గర హాజరు అయిపోతారు. అంచేత మనకి కృష్ణ దర్శనం కలగలేదు. కృష్ణుణ్ణి మనుష్య జన్మం పొంది దర్శించలేకపోయాను. మా జన్మమే వృధా అని వృధాగా పోయింది అని అంటే వృధాయి జన్మో గెల్లో, ఈ జన్మమే వృధాగా. హరినా భజలు విషయ మజలు హృదయ రోహల సెల్లం. హరిభజన చేయలేదు, విశ్వజంజాలలో పడిపోయి ఉండిపోయాను. ఇప్పుడేంటి హృదయ రోహల సెల్లం అంటే
డౌట్ సందేహాలు హృదయ రోహలో చెల్ల అంటే సందేహం. ఏ సందేహం? నేను చనిపోయిన తర్వాత మాకు కృష్ణ దర్శనం అవలేదు కదా, ఒకరోజు సత్సంగంలో పూర్తి కథ వినలేదు కదా, నగర సంకీర్తనంలో ఒకరోజు అయినా సరే తిరగలేను కదా, గుళ్ళో ప్రసాదం ఎప్పుడైనా సరే పూజారి మాకు పెట్టలేదు కదా, నా జన్మమే వృధా అయిపోయింది. ఇంకా చనిపోతే ఇట్లాగా కృష్ణ దర్శనం నగర సంకీర్తనం తిరగలుగుతానా? కృష్ణ నామం రాదు, కృష్ణ దర్శనం కాదు, కృష్ణ నామ సంకీర్తనం చెవులో పడదు, రోజు వేడి వేడి ప్రసాదం దొరకదు అంటే ఏమి అయిపోతాము, చేములు దోమలు ఏమిటో పుడతాము. ఇటువంటి ఆనందం మనకి దొరుకుతుందా లేదా అని సందేహాలు. అంచేత హరినామ సంకీర్తనం చేయలేదు, విషయమదిను గృహ సంసారంలో ఉండిపోయాను, టైం అవ్వలేదు అని వెళ్ళలేదు. హృదయాలు చనిపోయిన సమయానికి మీకు బెంగ ఉండిపోతుంది. ఏం చేద్దాం? దీన్ని నా భోజిను రామో కృష్ణ శ్రీహరి బడో మాయావి జీవను ఏ కాదు. ఈ జన్మమే మాయా సంసారంలో పడిపోయి పుడుతున్నారు. మాయ లేకపోతే జీవుడు పుట్టరు. మాయ నుంచి వస్తున్నారు, ఇంకా మాయకి వెళ్ళిపోవాలా? మాయా విముక్తి పొందాలి. మాయలు తల్లి గర్భములో 10 నెలల 10 రోజులు తల్లి జూని ద్వారం నుంచి బయటికి వస్తున్నాం, నరకమే. ఇంకా ఈ లోపల పుట్టిన తర్వాత సత్సంగం, భజన, కీర్తనం, ధామ పరిక్రమ ఇటువంటివి లేకపోతే ఇంకా జూని ద్వారకే, మరి ఇంకా తల్లి గర్భంలో పడతారు. అంచేత మరి ఇంకా పుట్టకూడదు తల్లి గర్భానికి. పునరపి జననం పునరపి మరణం. మనకి జన్మం రాకూడదు, మరణం కూడా రాకూడదు. అయితే ఎక్కడ భగవంతుడు నామం, భగవత ప్రసంగం విని, భగవత నగర సంకీర్తన తిరుగుతూ భగవత ప్రసాదం తిని భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అప్పుడు మచ్చిత మదగత ప్రాణ కథయంత పరస్పరం. ఎవరు స్నేహితులు కనిపించినా సరే, ఫ్రెండ్ సర్కిల్, మచ్చిత కృష్ణ కథ ఎంత నామం అవుతుంది. రోజు 8 రౌండ్లు చేస్తున్నాను ఫ్రెండ్ సర్కిల్లో ఆడవడం. మచ్చిత మదగత ప్రాణ. మదగత ప్రాణం అంటే నేను ఏ కృష్ణుడు గురించి తలుచుకుంటున్నారు, ఇతను కూడా కృష్ణుడికే తలుచుకుంటారు ఏమో భావన రావాలి. బోధయంత ఒక్కొక్కడ అతని కృష్ణ భజన రోజు చేసుకోవచ్చు కదా. బాబు నేను చేయలేను కదా, పోలే 16 రౌండ్లు చేయలేకపోతే 5 రౌండ్లు కూడా చేసుకోవచ్చు కదా. ఎదుటోడికి చెప్పడం. మచ్చిత మదగత ప్రాణ కథయంత పరస్పరం. ఒకటి బోధయంత పరస్పరం. ఎదుటావాడికి చెప్పాలి. వాడు ఏం డౌట్ ఉంటే మనం చెప్పాలి, లేకపోతే అతని డౌట్ మనం తీరాలి. కథ ఎంత పరస్పరం. ఇద్దరు లోపల కృష్ణ వాసన, కృష్ణ కథ దుష్యంతి చరమంతి. అప్పుడు కృష్ణ కథ ఎప్పుడు వరకు మనము హృదయంలో ఆలోచించుతూ మన హృదయం నిర్మూలం ఉండదు. దొంగ వెధ కలిశారు, పొద్దున ఎందుకు ఇతను కలిశారు, అంత మాయ. ఏమి మోసి దిగిన వెళ్తారు, డబ్బు అంటున్నారు. ఒకరోజు కూడా నగర సంకీర్తన రాదు, పొద్దున దగ్గర స్నాన కృత్యాలు చేయరు, కృష్ణ కథ భాగవతం చదువురు, ఏదో ప్రసంగించరు, ఎవరికి చెప్పరు.
వినను అని చెప్పి అలాగ మాట్లాడుతూ కూడా అతను పోతారు. అమ్మా మొన్న కనిపించారు కదా, పోయారు. ఏంటైంది? కోడలు విషం ఇచ్చేసింది అత్తగారి. బాగుంది బాగుంది. ఇప్పుడు లేకపోతే బీదితో పట్టు వాడు ఇంటి మీద బీదితో నామ సంకీర్తనం ఒకరోజు వచ్చి కలవల తెలియలేని అంచత నగర సంకీర్తనం కారణం అది. సర్వజీవే దయా వైవేద్య అందరినీ భగవత్ విముక్తి ఇవ్వడానికి, అందరి చెవులు భగవత్ నామం పడేయడానికి ఈ నగర సంకీర్తనం. మీరు వాకింగ్ అవుతుంది అని అది కూడా అవ్వచ్చు, కానీ సర్వజీవే దయా వైవేద్య అందరి సకల జీవరాశుల లోపల భగవత్ నామం అందరికీ ఇంట్రెస్ట్ లేనా సరే వినిపించాలి. ఇంట్రెస్ట్ లేకపోతే వినిపించాలి. వాడు ఇప్పుడు నిద్రలో పడి చల్లగా గాలి ఇప్పుడు ఉంటుంది, నిద్రలో పడి చెవులు మాత్రం పడిపోతుంది. ఈ లోపలికి వెళ్తుంది గాలి, లోపలికి వెళ్తుంది కదా, ఎంత దూరం అయినా సరే గాలి వెళ్ళిపోతుంది. గాలి స్నో పౌడర్ రాస్తాగా మంచి గాలి అండి, చెడు గాలి రాదా? వెళ్తూ వెళ్తూ కుక్క మేక పెళ్ళి చనిపోయి ఉంటుంది, ఆ వాసన రాదా? రావట్లేదా మనకి? అంచేత లోపల ఉన్న చెడు గాలి అంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోతుంది. నామ సంకీర్తన మీరు కీర్తన చేసి చేసి వెళ్తున్నారు, దారిలో ఈ అపవిత్ర వస్తువు ఎక్కడ? అపవిత్రమే అపవిత్ర వస్తువు కన్నా ఆ జీవి నిస్తారమైంది. ఆ చెడ్డగాళ్ళు కూడా మనకి తగులుతుంది. బట్టి మనం కథయంత పరస్పరం దుష్యంతి చ రమంతి చ. భగవద్ నామ సంకీర్తన ఎప్పుడు చెవులు పడుతుందో చాలా ఆకర్షణ లేచిపోతారో అని లేచిన దాన్ని సాధులు భక్తులు మహత్తులు అందరూ నామ సంకీర్తన చేసి, అయ్య బాబు ఇవాళ ఏంటి శుభదినమా ఇవాళ ఏంటి నగర సంకీర్తన తిరుగు. ఇవాళ శుభదినం కాదు, నువ్వు నగర సంకీర్తనకి రాలేదే, నిద్రపై ఉన్నది, దుర్దినమయ్యారు. ఏ రోజు ఎందరితో పాటు నగర సంకీర్తనంలో తిరుగుతారు, అప్పుడు సుదినం అని తెలుసు. అంచేత దుర్దేవామార్ సేనామే ఆధార్ నా వైన దయామయ. అదృష్టం భగవంతుడు నామం మీద ఆదరము కలిగించలేదు, ప్రేమము కలగలేదు. ఏ దయామయ ప్రభు, ఏ నామ ప్రభుకి చెప్పాలి. నామ ప్రభు అనుగ్రహిస్తే నన్ను తుండావడి కర్ణప్రోడ కడంబిని కర్ణ ప్రదేవ్యం. తుండావడి ఓహం సహస్ర తుండావడి అంటే 1000 నూరులో భగవత నామము కర్ణభృదేభ్య స్వాహ. ఈ రెండు మనం చెప్పిన నామం ఈ చెవులకి వినపడాలి. ఈ రెండు భృదేభ్య స్వాహ అంటే ఈ రెండు చేయిలో కేవలం భగవత నామ సంకీర్తన. ఎక్కడికి వెళ్ళినా సరే కృష్ణ గణగణాలు కీర్తనమే. కృష్ణ కీర్తనము వినపడింది, నగర సంకీర్తనం ఆ వీధికి వెళ్ళింది అని. ఇంకొకటి ఏం తెలుసా, ఇవాళ కృష్ణ చైతన్య మొట్టమొదటి భోజనం అదే మాత్రం బాగా అందిపోతుంది. అయితే అందరూ ఎవరు 6 నెలలు పుట్టిన పిల్లలు కూడా తీసుకుని వచ్చేస్తారు. నడలేనా సరే, వాళ్ళు ఏదో వినలేనా సరే, తెలిసినా సరే, తెలిసింది అది అయినా సరే సుకృతి ప్రసాదం, మహాప్రసాదం తిన్న వలన స్వల్ప పుణ్యం, తక్కువ పుణ్యం ఉన్న వాళ్ళు కూడా మంచిది చెడ్డ లేక తిండి బుద్ధితో కూడా తినేస్తే చక్రపం లేకపోతే పాయసం, పులిహోర, సాంబారు, అన్నము ఏదో ఉంటుంది, అది మహాప్రసాదం.
ఈ గోవిందే గోవింద నామం ఒకటి, మహాప్రసాదే గోవిందే నామము ఒకటి, బ్రాహ్మణుడు ఒకటి, వైష్ణవులు ఒకటి. ఈ అందరికీ ఇంట్రెస్ట్ కలిగితే మీకు పుణ్యం చాలు. భగవత్ నామము మహాప్రసాదే గోవింద, గోవింద నామము మహాప్రసాదే గోవిందే నమో బ్రాహ్మణ వైష్ణవ. బ్రాహ్మణుని చూసి పవిత్రము, వైష్ణవులు చూస్తే పవిత్రము. ఎంత పవిత్రమే. మీరు అపవిత్రం శరీరానికి పవిత్రము చేసేస్తుంది. అంచేత ఎప్పుడు ఈ దీని మీద దృష్టి ఉండాలి. సాధు దర్శనము కలగాలి. ఎక్కడ దొరకలేనా సరే ప్రసాదం అడిగి తినాలి. బ్రాహ్మణుడిని నమో బ్రహ్మణ్య దేవ అంచేత యశోదామ్మ చెప్పింది, కృష్ణుడు చెప్పారు కదా, ఆ డాడీకి చెప్తున్నారు, డాడీ నువ్వు ఏదో మీ ప్రజలు, నువ్వు రాజా, నీ ప్రజలకి రోజు భోజనం పెడతారు, లేకపోతే గోవర్ధన పూజ చేసి ఇంద్రుడు పూజ చేసి పెడతారు. ఇవన్నీ ఏం ఫలితం లేదు. ఎన్నిసార్లు చేశారు? ప్రతి సంవత్సరం చేస్తున్నారు. బెస్ట్. నువ్వు తప్పు చేశారు. నేను చెప్తాను విను. నువ్వు ఈ సంవత్సరం నుంచి ఇంద్రుడిని పూజ చేయలేక, బొమ్మ కొనలేక, ఆవు బొమ్మని తీగిని పెట్టి ఆవులని దూడని నిలబెట్టాలి. కొండ దగ్గరికి వెళ్ళి నీవు భజ్య పదార్థాలు అక్కడ సమర్పించి గోవర్ధనగిరిని ఆహ్వానించి తినేస్తారు. నిజంగా తినేశారు. గోవర్ధనగిరి గోవులు వెళ్ళి మేపారు చక్కగమైన. ఆ రోజు గోవర్ధనగిరి ఉత్సవం నంద మహారాజు గారు జరిపిస్తూ అందరూ తిరిగి ఇంకా వచ్చారు, ఇంటికి వచ్చారు. ఈ సౌండ్ ఎవరు వెళ్ళి ఇంద్రుడికి చెప్పేశారు, దేవాధిదేవ ఇంద్ర, మీరు దేవతలు అందరూ మీకు పూజ చేస్తున్నారు. గోకుల పట్టణంలో నీ పూజ చేసేవారు ఈ సంవత్సరం మానేసి గోవర్ధన కొండకి పూజ చేసి, అలాగా ఎలాగా ఖబరు అందిందో ఇంద్రుడు కోపం పడిపోయి అందరికీ ఖబరు ఇచ్చేశారు. అరే 49 గాలికి ఆర్డర్ ఇచ్చేసి, ఒక్క గాలి కాదు, 2 గాలి, 49 రకాల గాలి. 49 పవన్, అన్ని మేఘాలు, తృణాభర్త, ద్రోణ, ఇటువంటికి మేఘాలు అనేక. ఈ అన్ని మేఘాలకి ఆర్డర్ ఇచ్చేసి, మీరు గాలి ఎంత ప్రఖర వేగంలో ప్రవహించలేని గోకుల పట్టణాల్లో ఇట్లాగా వర్షం కురిపించాలి. రాళ్ళు రప్పలు, కేవలం నీళ్లు కాదు, దుమ్ములతో పాటు అన్ని వర్షం అక్కడ. అందరూ చాలా ఇబ్బంది పడిపోయారు. గోకులంలో ఉన్నారు భక్తుల ఇబ్బంది పడిపోయి వాళ్ళకి ఉన్న ఇల్లు వాక అంతా కూడా చాలా పగిలిపోయింది. గాలికి ఎగురగొట్టేసింది. పశుపక్షాది ఇతర జీవరాశులతో పాటు గోవులు, అందరూ జంతువులు, పశువులు, మనుషులు ఇబ్బంది కలిగారు. బట్టి వాళ్ళందరూ పట్టుకొని, పిల్లలు అందరికీ పట్టుకొని ఏదో కృష్ణుడికి చెప్పారు, ఎందుకు మీరు ఉండగా ఈ గోకుల పట్టణాలు ఎట్లాగా ఇబ్బంది అని చెప్పి కృష్ణుడు వెళ్ళిపోయి అప్పటికి 7 సంవత్సరం. రే కృష్ణ, నువ్వు ఎన్నో ఆపదల నుంచి కాపాడిన వాడు, ఎంత ఇబ్బందులు ఉన్నా సకల జీవరాశులు మునిగిపోతున్నారు, ఏంట్రా ఇలాగా అని అంటే, పోలి వర్షం పడితే తట్టుకుంటూ రాళ్ళు కూడా వర్షం కన్నా పడదు. ఎందు భయంతో కృష్ణుడు బ్రజవాసుల్ని రక్షించాలి అని భయం పడిన బ్రజవాసుల్ని నిరాపదగా ఆ గోవర్ధన 22 కిలోమీటర్లు
ప్రాకారముతో ఉన్న గోవర్ధనగిరిని గొడుగు కింద తీసి ఒక రోజు కాదు 7 రోజులు 7 రాత్రులు అది. అప్పుడు 7 సంవత్సరం ఉండదు. ఈ దేంట్లో కాదు, చిటికాళ్ళ మీద పెట్టేసి గొడుగు. అది ఏమిటి అంటారు? అది పొద్దు తిరుగుడా ఏంటి అంటారు? పొట్ట తిరుగులా, పొట్ట గొడుగుల్లాగా ఎత్తేసారు. పొట్ట గొడుగుల్లాగా ఎత్తేసి గోవర్ధనగిరిని ఎత్తారు. ఈ గాలి, పవనము, పవర్ అంతా ఆరిపోయింది. ఎవరికి ఎంత శక్తి ఉందో కురిపేశారు. ఇంద్రుడు కూడా ఆ శక్తి ఆరిపోతే అందరూ ఓపలేసి అయిపోయి అందరూ పడుకుని ఉన్నారు. ఇది ఎందుకు జరిగిందిరా అని అన్ని చోట్ల వివత్సంగా నష్టమైంది. గోకులపట్నంలో ఒక చెట్టు కాదు, ఒక గడ్డి పరగా కూడా కదలలేదు. ఇలాగకి అలాగా ఉన్నారు. ఎలాగా ఎన్ని వర్షం ఇవన్నీ ఎక్కడికి బాబు? కృష్ణుడు రా గొడుగు కింద ఎత్తినట్లాగా ఎత్తేసారు గోవర్ధనగిరి. అక్కడ కృష్ణుడు అందరికీ బ్రజవాసులకి కాపాడారు అని అన్నారు. అది చూసి ఇంద్రుడు పచ్చి అయ్యి బాబా, స్వయం కృష్ణుడు అక్కడ ఉన్నారా? ఎప్పుడో వచ్చారా? 7 సంవత్సరాలు అయిపోయిందిరా. ఇప్పుడు 7 సంవత్సరం. అవును, కృష్ణుడు 7 సంవత్సరం నుంచి పుట్టి లీలా చేస్తున్నారు. ఇప్పుడు 7 సంవత్సర వయసులో అంత కొండనే హార్ట్ ఫెయిల్ అయిపోయారు. ఇంద్రుడు ఇవన్నీ విని ఓపలేసి అయిపోయి బాధతో ఇంకా బుర్ర పని చేయలేదు. బీపీ అన్నీ లేచిపోయింది. అప్పుడు ఏం చేయాలని కూర్చుని ఆలోచిస్తున్నా. నేను చేసిన తప్పు ఇలాగా కాదు, తప్పున్నారా? నేను చేయలేక కృష్ణుడు ఉన్న చేతుల్లో వెళ్ళి నేను వర్షం గుర్తించలే కాదు. ఇప్పుడు ఈ చేసిన పాపాన్ని పరిహారం ఏమిటి అని చాలా భావిస్తున్నా ఇంద్రుడు కామధేనుని పిలిపించారు. కామధేనుని పిలిపించి మీరు ముందు వెళ్ళి ఉన్నాడు. తర్వాత అయితేనే గజుడు పైన, ఏనుగు పైన ఎక్కి ఇంద్రుడు కామధేనుతో పాటు గోకులపట్నానికి కృష్ణ దర్శనం గురించి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పారు. తప్పు అయిపోయింది అని చెప్పారు. తప్పున్నారా? అందరూ వచ్చి ఏం చేశారు తెలుసా? గోకులపట్నం ఏరియాకి రాలేక చాలా దూరంలో ఉంటున్నాను. భయము స్వయం కోటి బ్రహ్మణ నాయకుడు నేను చేసిన తప్పుని ఏదో ఎలాగ పరిహారం చెప్పి అలాగా ఊరు దూరములో ఉండేట కృష్ణుడిని స్మరణం చేశారు. అందరూ అన్నారు, ఇంద్రుడు వర్షము కురిపించిన మన అందరికీ ఆవులకి పాడి పంటలు చూసారా? ఆ ఇంద్రుడు మన ఊరికి వచ్చారు. ఎక్కడ ఉన్నారు? నా ఊరు బయటలో ఉన్నారు. రప్పించిన బాబు భయం వస్తుంది, నిన్ను దగ్గరికి రాను అని అన్నట్టు. అలాగే కృష్ణుడుట ఇక్కడ ఉన్నారండి, దూరం నుంచి ఉండి భగవంతుడిని ప్రార్థించి ఎలాగ కోపంగా ఉన్నారు మా పైన, ఏదో చేయగలిగిన తర్వాతనే అని చెప్పి ఆ కామధేను వచ్చింది కదా, కొద్దిగా ముందుకు పదు అని చెప్పారు. అప్పుడు కృష్ణుడు గోపాల బాలుతో పాటు ఆడుకుంటున్నాడు. ఈ కామధేను కృష్ణుడిని తెలుసుకుంటూ వెళ్ళి కాలు ఎత్తేసి వెళ్ళి ఎక్కడ గోపాల బాలుతో ఆడుకుంటున్నాడు. పాలాభిషేకం చేశారు. కృష్ణుడికి చాలా ఇష్టం. నేను చేసేస్తూ తాగుతూ పాలు కృష్ణుడు హృష్టపృష్టంగా ఎప్పుడు
చలారిపోయిందో అప్పుడు ఇంద్రుడు దిగి వచ్చాడు. చాలా తెలివితేటే దిగి సాష్టాంగ నమస్కారం అయిందా. ఆ పాలు అన్నీ ఎంత కామధేనం పాలు అభిషేకం చేశారే. కామధేనం వచ్చింది అంటే స్రవతి సురభి విజస్సుమహాన్ నిమేషాఘాత్యవా ప్రజతి నైత్రాపి సమయం. స్రవతి అంటే కామధేనం. 10 హెచ్చులు కాదు, 5 హెచ్చులు కాదు, పాలే పాడి ఉంటుండే. ఆ పాలు అంతటా పెద్ద సముద్రం లేక కీర సముద్రం లేక ఈ అన్ని పాలు అంతా ఒక సరోవరం ఉంటారు. దానికి ఏమిటి? గోవింద సరోవరం. గోవిందుడు. గో అంటే ఆవు, గో అంటే ఆత్మ, గో అంటే బ్రాహ్మణం, గో అంటే గో. అనేక గో శబ్దానికి అర్థం ఉంది. అంచేత గోవిందుడు గురించి ఈ పాలు అంతా ఇక్కడ వచ్చింది. గోవింద సరోవరం అక్కడ ఇప్పటికే ఉంది. చాలా పెద్ద చెరువు. దాని పేరు గోవింద. కృష్ణుడు పేరు కూడా పెట్టారు. ఇంద్రుడు గోవింద అని పేరు పెట్టిన వాడు ఇంద్రుడే కృష్ణుడికి. ఇవన్నీ లీలాస్థలమే. రాధాకుండ, శ్యామకుండ, ఈ వనము, ఆ వనం, అన్నీ రాధాకుండ, శ్యామకుండ. అది కూడా కృష్ణుడు లీలా చేసిన స్థానం కదా. కృష్ణుడు ఏది లీలా చేసి ఏది చోట్లో ఉన్నారు అంత రాధాకుండ, శ్యామకుండ, గోకులం, మహావనం, ఈ వనం, ఆ వనం అనే పేరు. అది బృందావనం. అది ఇప్పుడు అందరూ చూసారా? 84 కోస పరిక్రమ. రోజుకి 15 కిలోమీటర్ అయితే 30 రోజులకి ఎంత? అది ఎన్ని రోజులకి క్షమించారు కదా. ఇంద్రుడికి క్షమించారు భగవంతుడు. నీకు ఇచ్చిన డ్యూటీ నువ్వు చెయ్యి. నువ్వు అధికంగా నీవు చేస్తే పరిణామం ఏంటి ఉంటుంది అని చెప్పేసి బిరుదాలు భగవంతుడు ఇంద్రుడు ఇచ్చారు పేరు కృష్ణుడికి. గోవింద. మాకు తెలియదు స్వామి, మీరు అంతటా ఉంటారు అని తెలియదు. నేను అహంకారం తెలగరాదు అప్పలు కురిపించాము. మీరు గోకులపట్నంలో ఉంటూ అందరూ లోపల ఈశ్వర స్వరూపభూతాన్ని అందరూ ఎవరు కృష్ణుడికి తలుచుకుంటారు అక్కడికి వచ్చేస్తారు. అంతే. మీరు మీ దగ్గరికి వస్తారు, వాళ్ళ దగ్గరికి వస్తారు. దేవతల దగ్గరికి వెళ్ళడమే తక్కువ, భక్తుల దగ్గర రావడమే ఎక్కువ. అంతట దేవతలు అయినా సరే భగవద్గీతలు చెప్పారు కదా, అభిచత్ సుదురాచారం. ఎంత దుర్మార్గుడు అయినా సరే, దురాచారుడు అయినా సరే, భజతే మాకు ప్రీతిపూర్వకంగా భజనం చేస్తారు. అక్కడికే నేను అక్కడే ఉంటాను అని చెప్పాను. అంచేత భగవంతుడు భజనము చేసినారు. మనసుతో భజనము చేస్తే భగవంతుడు వాడు గృహంలో ఉంటారు. సత్సంగాన్ని మీరు అక్కడ ఇక్కడ ఉన్నారు, వాటి చేస్తున్నారు. దీపికామ్మ పెళ్లి చేస్తున్నారు. నేను ఎక్కడ నర్సీపట్నంలో ఉండిపోయాను. వాళ్ళ ఇంటికి వెళ్ళారండి, చూడలేదు. ఆ ఇంటి బృందావనమే. నేను కూడా వెళ్ళలేదు అనుకోండి. ఆవిడ ఎలాగ వర్ణించి చెప్తుంది. ఈ పూలు చెట్టు ఉంది, తులసి అంతా దుడ్డి అంతా తులసి, మందిరము కట్టించాము, అలాగా పెట్టాము, ఇలాగా పెట్టాము, ఈ పూలు ఆ పూలు అదే భోగం పెడుతుంది. వెళ్ళాలి. ఎప్పుడు ఒకసారి
దీపిక పిల్లలైనా సరే మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఆ మనసులో బృందావనం మన మనసులో అది మరి తలుచుకుంటే అందరూ కలిసి వెళ్ళి భజన చేస్తే అది మనము, అది బృందం, అందరూ వెళ్తాం. అంచేత ఎవరు ఇంట్లో కూడా కృష్ణుణ్ణి పెట్టి పూజా పునస్కారం, భోగరాగం, ధూపదీప నైవేద్యం, దాని గురించి పూలు ఈ అందరూ ముండా కొడుకులతో కొంటే పూలు పవిత్రం కాదు. స్వయం చెట్టు పాతి దానికి నీళ్ళు వేసి, తులసి చెట్టు వేసి దాన్ని నీళ్లు పోసి అంచేత అంత పవిత్రమైన వాతావరణంలో ఉన్నారు. ఇది ఏంటి బృందావనం. అక్కడ పశువులు, పక్షులు రాత్రులు అంతా కూడా బ్రజములో బృందావనంలో ఎండాకాలంలో ఎలాగ ఎండ, వర్షాకాలంలో ఎలాగ వర్షం, ఆ నర్సీపట్నం కూడా అలాగట. అంచేత భావముతో అక్కడ భజన చేసి ఉంటున్నారు. బట్టి మనం భావముతో భగవంతుని భజన చేయాలి. అంచేత మనకి ఇటువంటికి భావన అంటే ఏదో స్పీడ్గా ఎవరికి చెప్పేస్తున్నాము, తిట్టేస్తున్నాము, ఎవరికి కొడతాం అనుకుంటున్నారు. నోరులో మాటలు ఏదో మాటలు వదిలేస్తాం. అట్లా కాదు. భజన చేస్తే ఏమిటి అవుతుంది తెలుసా? ఇవన్నీ మారిపోతుంది. గట్టిగా ఎవరికి తిట్టాలి అన్నీ మనసుకుంటుంది. ఏదో తినాలి అధికమని మనకి మనసుకి అనిపించదు. ఇప్పుడు మీరు చేస్తున్నారా? కార్తీక దామోదర ఏదో ఈ కార్తీక నెలలో ఒక పూట, 4 పూట 5 పూటలు ఎప్పుడు దొరికింది తినేవారు. ఇప్పుడు ఒక పూటలో ఉంటున్నారు. ఎంచేత భక్తి వలన. మనం కూడా ఇప్పుడు రేపు నేర్చుకోవడానికి ఏమంటున్నాం అంటే బాహ్య వేగం, మనస క్రోధ వేగం, జీవావేగం, ఉదర ఉపస్థ వేగం, ఏతాన్ వేగాన్ యో విషేత ధీర సర్వామభిమాన్. ఇవాళ కార్తీక నెల అని పూర్ణ తిని ఉంటాము. కానీ సాయంకాలం రాత్రి 8-9 కొద్దిగా ఆకలి వస్తుంది. అప్పుడు ఏదో తినాలి, ఏదో పళ్ళ పండు తినాలి. పాడుతారు 3 పూటలు దేవుడికి పెట్టి భజన చేసి శుభ్రంగా తిని ఉండండి. ఏదో ఉపవాస వ్రతాలు చేయాలి అని ఉంటే మన ఇంద్రియ కంట్రోల్ తప్ప ఇది ఏమి కాదు, దేని గురించి కాదు. మనం ఇంద్రియము వెళ్ళు చంచలం అయిపోతుంది, ఇంద్రియాన్ని అన్ని చంచలం అవుతుంది అని ఈ వాచో వేగం, మనసు క్రోధ వేగం, జీవావేగం, ఉదర ఉపస్థ వేగం, ఏతాన్ వేగాన్ విషేత ధీర సర్వామభిమాన్ పృథ్వీశ. ఈ వేగాన్ని ఎవరు కట్టగలుగుతారు, తట్టుకుంటగలుగుతారు? పృథ్వీశ శిష్యాలు. పృథ్వీలో అతన్ని పూజించబడతారు. మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని మనం కంట్రోల్ చేయాలి. అంచేత ఇది ఏమిటి? ఉపదేశామృతం. మనం పరమ గురుదేవులు, వారు గురుదేవులు, మహాజనులు అందరూ ఇటువంటి విషానికి విడిచిపెట్టండిరా, కంట్రోల్ చేయాలంటారా అని అంటారు. తాగాని డబ్బు ఉంది అనుకోండి, ఫ్రెండ్ సర్కిల్లో పడిపెడతాను, వెళ్ళి ఏదో ఫ్రెండ్ సర్కిల్లో తాగేసారు. బట్ పురావారు 2 చేతులు పట్టుకొని చేసా. అంచేత ఇది చంచలం. మనం ఏది అయినా సరే ఎక్కువ పనికిరాదు. ఎంతవరకు భక్తితో ఉండాలి, ఎంతవరకు మనం కంట్రోల్ చేయాలి, ఎంతవరకు భజన సాధన చేయాలి. మీకు ఎంత భక్తి ఉన్నా సరే మొట్టమొదట వెళ్తారు అత్తగారి ఇంటికి. అమ్మాయి ఎక్కడ ఇవన్నీ నేర్చుకున్నారు, పూజ పునస్కారం వస్తావా అని జపమాల పట్టుకుని కూర్చొని ఉన్నారు. వంట లేదు, తిండి లేదు, ఏంటి లేదు. ఒప్పుకుంటారండి? వాడికి కూడా దారికి తీసుకుని వచ్చిన వరకే.
వాడు మీ దగ్గర నేర్చుకున్న వరకే మనం కొంత టైం ఉంది బట్టి వాళ్ళందరికీ తెలియలేనట్లే పట్టుకుని మాట కొంతసేపు ఏయ్ ఏంటి టీ అయిందా ఇప్పుడే ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఓ టైం అయింది నువ్వు జపం చేస్తున్నారా బయటికి వెళ్ళాలి టీ అవ్వలేదు ఒప్పుకుంటారా టీ లేకపోతే అక్కర్లేదు నేను బయటలో తాగేస్తాను బాబు కోపం పడిపోయాడు మీకు భయం ఎందుకు మీకు భయం ఎవ్వరు భయపడక్కర్లే ఎవ్వరు భయము ఉండగా కృష్ణ మాకు ఏంటి భయమురా కృష్ణుడు ఉండగా మనకి ఎంత భయం ఎందుకు ఇటువంటి కోరికలు ఇటువంటి భావనలు మనలో రాకూడదు మనం అంతా కూడా భగవంతుడు భజన గురించి ఇంద్రియాలు కంట్రోల్ చేస్తున్నాం ఏదో పంచకము చేస్తామా భీష్మ పంచకం చేస్తారా బొక్క పంచకం చేస్తారా తెలియదు ఈశ్వరదేవుడు 5 రోజుల వరకు నిద్రపోలేక ఏమి లేక కృష్ణునికి చేసిన పాపమన్నంతా గుర్తుంపుకి వస్తే కృష్ణుడిని తలుచుకున్నారు అది భీష్మ పంచకం బొక్క పంచకం అంటే ఎప్పుడు బొక్క అంటే కొంగ దానికి ఆహారం ఏమిటంటే చేప ఎప్పుడు చూస్తే చెరువు పక్కన సముద్రం పక్కన నది పక్కన ఉంటారు అది నడుస్తుంది అంటే మీరు చూస్తే చాలా నమ్మవుతుంది అలా అది చూస్తుందా లేదా అందులో చూస్తూ కనిపిస్తుంది అని మీకు మాత్రం నిద్రపోయినట్లాగా ఉంటుంది ఎంచెంత కంటి మూసి చేరుతుంది అని చాప చూసి ఆ పక్కకి వెళ్ళవచ్చు ఇతని దొంగ ఏంటి కొంగ నేను కంటి మూసిస్తున్నాను ఈ పక్కకి టక్కన అంటే అతనే ఈ 5 రోజులు ఏమి బక్క పంచకము అంటే 5 రోజుల వరకు 360 రోజులు చేప తినేసి 5 రోజులు తినలేకపోతే నీకు అయిపోయింది ఉపవాసం కార్తీక నెలని నేను చేశాను వ్రతం చేశాను ఏంటి చేప మాసం ఏం తింటది ఇది అదే మిగతా 5 రోజులు మాత్రం తింటుంది అలాగా కాదు ప్రసాదం అంటే ప్రసాదం భగవత్ ప్రసాదం అదృష్టంలో ఉంటేగా ప్రసాదం లభిస్తుంది దేవుడికి పెట్టి ఎన్నిసారి తిన్నా సరే అది ప్రసాదం తింటే పొట్టాపుడు లోభముతో తింటే లేకపోతే ఏదో జీవాచాపల్యతతో తింటే నీకు రోగం వచ్చేస్తుంది ప్రసాద జ్ఞానం తింటారు అనుకో ప్రసాద జ్ఞానంలో తింటే ఏమి అవుతుంది లావు ఎక్కురు మీకు ఎక్కువ అజీర్ణం అవదు లేకపోతే అటువంటి రోగం ఏమో రాగా ఉండు కృష్ణుడు తిన్నారు ఇది చిన్మయ వస్తువు కృష్ణుడు తిన్న తర్వాత మనం తింటే రోగాలు అవుతుంది అండి కృష్ణుడు అది అమృతం అయిపోయింది అమృతోస్తప్రణమసి కృష్ణార్పణం కృష్ణుడు తినేసిన తర్వాత మనకి అంత విషం పోతికి కృష్ణుడు లోపల విషం ఉంది అని తెలియదు దాని స్తనములో విషము అనిపించవచ్చు పోతికి ఒకటే విశ్వాసం నేను స్తనములో విషము అనిపించి వచ్చాము చిన్నపిల్లలకి ఇది తినిపిస్తే చనిపోతారు అని అదే ఉద్దేశం తప్ప కానీ కృష్ణుడు విషము కూడా ఎక్కడి నుంచి వచ్చింది సముద్రం అంతనము అని తెలియదు కానీ ఆవిడికి రాక్షసి కదా రాక్షసిగా ఉన్న పూర్వ ఎవరికి చంపేస్తాను చేత కృష్ణుడు ఆవిడ విషజ్ఞానంతో వచ్చింది బట్టి చంపుతానని విషమ పరిస్థితికి తీసుకుని వెళ్ళిపోయారు అయినా సరే తల్లికి ఇచ్చిన మోక్షం ఇచ్చారు
ఎవరు కొడుకు తల్లి చనిపోతారు ఆ కొడుకు మోక్షం వహిస్తారు అని అంటారు. దీనికి కృష్ణుడు మోక్షం ఇచ్చాడు. వాత్సల్య ప్రేమతో బిడ్డ లెక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ అభినయం చూపించి కృష్ణుడు వాటి కపట వేషముతో వచ్చాడు బట్టి రాక్షసిగా చంపేశాడు. రాక్షసి అయిపోయింది. అంచేత కపటము ఉండకూడదు. కపట భరకర వస్తుంది 2వ శ్లోకం తర్వాత ఉంది. కపట భరకర హృదయ నటేత్ ఇది ఉంది. ఆ శ్లోకం వస్తుంది. ఎటువంటికి కపట భావముతో భగవంతుడికి భజనం చేస్తారు ఆ కపటము దానికే తినేస్తుంది. అంచేత కపటం ఉండకూడదు. సరళత ఉండాలి. పుట్టినాటి ఉంది. పుట్టినాటి అంటే కూటం. అతనికి ఎదుటాళ్ళది అశ్రేయస్సు మనం కోరడమే. అతనే విశ్వాసంతో మన దగ్గరికి వచ్చారు అనుకోండి. అది కుట్టినాటి చేయలేదా, పోతికి చేసింది కూటం. శ్లోకం ఉందే ఏమిటి అని, స్తనకాల కూటం ఉంది. ఓహో వకీజో స్తనకాల కూటం. ఈ భాగవత చతుర్శ్లోకి భాగవతం ఇదే వ్యాసుల వారు దాని శిష్యులకి ఈ సుఖదేవుడు వారు పుట్టి 12 నెలల వరకు ఉంటూ తల్లి గర్భంలో పుట్టి ముఖము చూడలేక తల్లిదండ్రులకి వచ్చేసారు. వచ్చేసి వెళ్ళి ఏదో అగ్నాగ్ని మనస్థంలో కూర్చుంటూ బ్రహ్మజ్ఞానంలో ఉండేవారు. కానీ ఈ తల్లిదండ్రి శోకము తొలగల. పుట్టారు పాపము, ముఖము కూడా చూడలేక అనిపోయారు. నేను చాలా దూరం వారికి పరిగెట్టి పిలిచినా సరే పలుకు. మా మాన మర్యాద అంతా పోయింది. కుర్రుడు అతనికి చూసి ఆడవుడు సిగ్గుపడని, నేను ముసలుడిని మాకు కూడా పరమాను. ఇట్లాగా అపార్థం చేసుకున్నారు. సిగ్గుతో చేసి వెళ్ళి సుగులు వారు వెళ్ళి ఏ అడవి లోపలికి వెళ్ళిపోయి ఏదో బ్రహ్మజ్ఞానం చింతనము చేస్తున్నారు. కానీ పొద్దుట శిష్యులు ఎట్లాగా భాగవతం నేర్చుకోవడానికి ఇంటికి వస్తారు. వాళ్ళగా వచ్చారు. వచ్చి చూశారు గురువు గారు గురుమాత చాలా సూకిస్తున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఇలాగలా బిడ్డ పుట్టి వెళ్ళిపోయారు మన ముఖంతో. ఓ పుత్ర శోకంతో ఏడుస్తున్నారా? మీకు కావలసింది మీ పుత్రుడు కదా. గురువు గారు గురుమాత మనం వెళ్ళి తీసుకుని వస్తామని చెప్పారు. చెప్పిన వెంటనే ఎలాగా మీరు వెళ్ళి తీసుకుని వస్తారు, వెళ్ళి తీసుకుని రండి. అయితే గురువు గారు ఒక మాట వినండి. ఏంటి? మీరు భాగవతంలో మేని 4 శ్లోకాలు చెప్పు మాకు నేర్పిస్తే మనం వెళ్ళి ఆ శ్లోకమే పఠనం చేస్తాం. అయితే ఆకర్షణీయమైన శ్లోకము దాంట్లో ఇది ఏమిటి? అది ఆకర్షణీయమైన శ్లోకం. వరాహ నటవరవపు కొన్ని అదే ఈ శ్లోకము. అది నేర్పించాను భాగవతం. ఓహో వకీ జహ స్తనకాల కూట జిఘాసయ. ఏ బకీ నువ్వు స్తనకాలకుట స్తనములో కాళకుట వీసం అనిపించి వెళ్ళారా? జిఘాసయ అది తాగుతూ నీ ప్రాణము పోవడానికి కారణము అది అని చెప్పి ఆలోచిస్తాం. వాళ్ళే భాగవతులు శ్లోకం అని వస్తుంది. వ్యాసులు వారికి ఆనందం ఇవ్వడమే ఈ శ్లోకమే. శిష్యులందరికీ నేర్పించడమే అదే శ్లోకం. శిష్యులు వెళ్ళి అగ్ని పనస్తము అడిది లోపలికి వెళ్ళి చూశారు, ఎక్కడ కనిపించట్లేదు. కొద్ది దూరంలో అతని సుఖదేవుడు బ్రహ్మజ్ఞానంలో ఉన్నారు. అందరూ ముందుగా అక్కడ తోటలో కూర్చుని ఉంటూ ఈ వ్యాసుడు నేర్పించిన శ్లోకమే చదవడమే. ఇది వెళ్ళి
బ్రహ్మజ్ఞాని సుఖదేవుడు చేతిలో పడడమే ఈ శ్లోకం ఎటువంటికి ఆకర్షించిందో లేచిపోయి శుకులు వారు వచ్చారు. ఈ వ్యాసుల వారు శిష్యులతో మాట్లాడి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఈ శ్లోకం ఎవరు నేర్పించారు? అప్పుడు తన తండ్రి పేరు చెప్తే, ఓ మా డాడే, అయితే నీవే శుకుడా? పద పద పద. మీ తల్లిదండ్రి ఏడుతున్నారు, ఇక్కడికి వచ్చి ఉన్నారా? సుఖములో ఉన్నాం మహిమ. ఓ అంత ఆకర్షణగా ఉంది, మా డాడీ చెప్పిన ఇది శ్లోకమే. అయితే బోర్డు నేర్చుకోవాలి డాడీ దగ్గర, ఇంకా బోర్డు ఉంది నేర్చుకోవాలి. మా బ్రహ్మజ్ఞానమే ఇక్కడ పోయింది, నేను లేచి వచ్చేసాం శ్లోకం విని. ఓహో ఓకే జహస్తన కాలం ఇదేనా? అయితే వెళ్తాం పదంటే కలిసి వచ్చారుడా. ఆనందపడిపోయారు వ్యాసులు వారు శ్రీమతి వారు ఆనందపడిపోయి పుత్రవాత్సల్యముతో జావు మా శిష్యులు తిరిగి వచ్చేసారు మా ఇంటికి, మా కొడుకుకి అని అంటే, ఇది బ్రహ్మజ్ఞాని కదా డాడీ, మాకు ఇంకా అన్ని శ్లోకం నేర్పించవచ్చు కదా అని అన్నాడు. ఏ శ్లోకరా నువ్వు మా దగ్గర చదువుతారా? పుట్టి మా ముఖం చూడలేక వెళ్ళిపోయారు, నువ్వు మా దగ్గర నేర్చుకుంటారా? నేను మీకు చెప్పాను, మీ శిష్యులకి చెప్పారు, మాకు కూడా ఏ శ్లోకంలా ఇది? ఓహో వాళ్ళందరికీ అవునురా, అందరూ మాకు నమ్మారు, నేను వాళ్ళకి అలాగా విద్య నేర్పించాను, అయితే మాకు చెప్పండి అని అన్నాడు. మీకు నువ్వు మా దగ్గర మా మాట వినరు, మా శ్లోకం మీరు నేర్చుకోరు, మను అంటే నీకు నమ్మకం లేదు, నీకు మంచి గురువు దగ్గరికి దిగి వెళ్ళిపోతాను అని చెప్పాను. అప్పుడు సుఖదేవుడికి పట్టుకుని జనక మహారాజు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి ముందుకి కథ అంతా భాగవతంలో ఈ ప్రసంగం అంతా మనం ఆలోచించడానికి ఉంది. మీ అందరికీ జిజ్ఞాస ఉండాలి లోపల ఉంది. గురువు గారు ఈ విషయాలు మనకు నేర్పిస్తారని ఏదో చెప్తున్నారు, ఏదో బాగుతున్నారంటే బాగుపడు ఉంది, అన్నీ ఉంది, నేర్చుకుంటాం. తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవ ప్రశ్నం అడిగినా సరే సేవాపూర్వకంగా. అంచేత భగవద్ విషయాలు ఊహ్యమైనది, అతి ఆనందకరమైనది, అతి దివ్య జ్ఞానముకరమైనది. ఇటువంటి శాస్త్రము చదివి ముందు మీరు మీ దేహాన్ని కంట్రోల్ చేయాలి. మీ అందరికీ ఇప్పుడు శ్లోకం చెప్పాలి అంటే ఈ ఎన్ని రూళ్ళు పాటించాలి. మీకు నిజంగా నీరసము పోవాలి అంటే, ఎందుకు నీరసం వస్తుంది అంటే, మీకు ఏదో తిన్న ఆహారము ఒంటికి తగట్లేదు, ఒంటికి పట్టట్లేదు అని అంటే ఏదో లోపల జ్వరము వస్తుంది ఏమో చెప్పా బాధని తింటున్నారు. ఎందుకు ఆ జ్వరాలు ఉంది, ముందు జ్వరం తగ్గడానికి మెడిసిన్ ఇవ్వాలి. ఏం మెడిసిన్? వాచో వేగం, మనస క్రోధ వేగం, జీవా వేగం, ఉదర ఉపస్థ వేగం, ఏదాన్ వేగాన్ విషయం. ఇటువంటికి టాబ్లెట్ మీ అందరికీ మెడిసిన్ యూజ్ చేయవలసింది. అదే ఇక్కడ తగ్గిస్తాను ఇస్తాం. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష ఓ బ్రాహ్మణేభ్యో శుభమంత్రితం లోకా సమస్తా సుఖినో భవంతు కాయేన వాచా మనసేంద్రియా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోతి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. పంచాకల్పతరుస్య కృపా సింధుభేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Hare Krishna, Sri Antarika Giri Radha Damodar Krishna Bhagavan ki Sadguru Sarkar ki Harinam Sankirtan ki Navara Sankirtan Kari Bhakta Vrinda ki Gopala Sahasranam Parayana ki Jaya Akasa Deepadana ki Bhakta Vatsala Bhagavan ki Om Namo